నేత తులసిరెడ్డి అన్నారు. కడప ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. రాజ్యాంగం ప్రాశస్త్యాన్ని ప్రతి భారతీయుడు గౌరవించాలని ప్రజలను కోరారు. భారత రాజ్యాంగ దినం 75వ భారత రాజ్యాంగ దినం, వజ్రోత్సవ రాజ్యాంగ దినం. అంటే రిపబ్లిక్ డేకు దీనికి డిఫరెన్స్ ఏమంటే, రాజ్యాంగ దినం రోజున భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. రిపబ్లిక్ డే నుండి అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్ 26న ఇది ఆమోదించబడింది. భారత రాజ్యాంగ సభ చేత ఆమోదించబడింది. 1950 జనవరి 26న అంటే అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగము ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, అత్యుత్తమైనటువంటి రాజ్యాంగం. ప్రస్తుతము 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, ఒక పీఠికతో మన ప్రపంచ దేశాలు